ట్రయాంగిల్ పొలిటికల్ డ్రామాకు మయసభ అనే పేరు ఎలా ఒప్పుతుంది అని అనుకున్నారు అసలు? అందరి క్యారెక్టర్లకి బలమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మహాభారతం గుర్తొస్తుంది. నాటి మహాభారతంలోని రాజకీయాలకు ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు లింక్ ఉందని మీరు భావిస్తున్నారా? అందరూ కరెక్టే అనిపించే అదే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఈ సినిమాలో కులాల చిచ్చు రగిల్చే ప్రయత్నం చేయడం లేదా జవకట్టగా నేను పెట్టట్లా చిచ్చు మీద వచ్చి చెప్తున్నాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు అభివాదం చేస్తున్నట్లుగానే మనకు కనిపిస్తుంది అక్కడ. ఇవి వాళ్ళ పాత్రలు కావు అని సినిమా రిలీజ్ తర్వాత ప్రజలను మీరు నమ్మించగలరా? అబద్ధం కలపకుండా నిజమే చెప్పలేరు అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. నిజం అనేదే లేదు అంటుంటే నేను. ఎందుకంటే మీ నిజం వేరు, నా నిజం వేరు, ఆయన నిజం వేరు. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 50 ఏళ్ళు మనం వెనక్కి వెళ్తే రాజకీయ పరిణామాలన్నీ మన స్మృతి పథంలో ఒక రీల్లా కదులుతాయి. దానికి నిజరూపం ఇస్తే నాటి వ్యక్తులు, నాటి సంఘటనలు, నాటి రాజకీయ దిగ్గజాలు మన కళ్ళెదుటే సాక్షాత్కరిస్తాయి. ఈ తరానికి చరిత్రగా మిగిలిన ఆ అరుదైన ఘట్టాలను చూపించే ప్రయత్నంలో భాగంగానే మయసభ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ మయసభలో దుర్యోధనుడు ఎవరు, దుశ్శాసనుడు ఎవరు, ధర్మరాజు ఎవరు, శ్రీకృష్ణుడు ఎవరు, ద్రౌపది ఎవరు, వీరి రాజకీయం ఏంటి అనేది చెప్పనవసరం లేదు, తనివి తీరా చూడాల్సిందేనని అంటున్నారు మయసభ సృష్టికర్త దేవా కట్టా గారు. ప్రస్తుతం దేవా కట్టా గారితో మన మాటామంతి తర్వాత ఆ వెబ్ సిరీస్ యొక్క చిత్ర విశేషాలన్నీ కూడా మీ ముందుకు ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగానే నా ఈ ఇంటర్వ్యూ. నమస్తే దేవ గారు. నమస్తే నాగరాజు గారు. బాగున్నారా? వెరీ గుడ్ అండి. మిమ్మల్ని చూస్తే నాకు కొన్ని పాపులర్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి అన్నమాట. ఎందుకంటే మీరు తీసే సినిమాలన్నీ కూడా పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీ మీద ఎక్కువ తీస్తుంటారు అన్నమాట. మీరు చూశాను. వీటి గురించి మనం తీసుకున్నప్పుడు పొలిటికల్గా తీసుకున్నా, ఇంకో రకంగా తీసుకున్నా కూడా మనకు ఆ పురాణాలను ఒక్కసారి దాటొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని సాయి కుమార్ గారు ప్రస్థానంలో డైలాగ్. బట్ అది పొలిటికల్ కాదు కదా, దాంట్లో పొలిటికల్ లీడరే కదా అందువల్ల పాలిటిక్స్ కొంత పొలిటికల్ లీడర్ అంటే పాలిటిక్స్ అది తీసుకోవచ్చు. ఇక మనం నాకు తెలిసి రిపబ్లిక్ మూవీ వచ్చింది కదా, అజ్ఞానం గూడు కట్టిన చోట మోసం గుట్లు పెడుతుంది. ఏం డైలాగ్ అండి అది. ఈ డైలాగులతో అసలు పాపులర్ అయిపోయారు మీరు. అలాంటిది ఇక సినిమాల్లో ఒక దేవా కట్టా గారికి స్థానం లేదు, ఇక సినిమాలకు దేవా కట్టాకి సంబంధం లేదు అయిపోయింది సినిమాలో దేవా కట్టా అని కొంతమంది అనుకుంటున్న తరుణంలో యాక్చువల్గా ఒక స్పెక్టాక్యులర్ ఫిల్మ్ రాసి పెట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఈ షో చేశాను. అదే అనుకున్న తరుణంలో మయసభ అనే ఒక పొలిటికల్ డ్రామా లాంటి వెబ్ సిరీస్ తో మళ్ళా ముందుకు రాబోతున్నారు. అసలు మీరు ఆ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే నాకు సినిమాలో కంటిన్యూస్ గా అవకాశాలు ఉంటూనే ఉంటాయి కూడా నేను చనిపోయే వరకు. ఎందుకంటే మీలాగా మీరు చెప్పినట్టు నాకంటూ ఒక స్థానం అనేది దేవుడు ఇచ్చాడు. సో నాతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మీరు అప్పర్ బెల్ట్ లో కూడా ఒక చిన్న హిట్ వస్తే అక్కడి నుంచి కూడా వస్తాయి మళ్ళా కాల్స్. సో దట్ ఈస్ నెవర్. అగ్ర హీరోలతో మీరు కొద్దిగా పెద్దగా సినిమాలు అంటే అన్ని కుదరాలి. అంటే బేసిక్ గా ఫస్ట్ ప్రస్థానం తర్వాత నుంచి కూడా చాలా చాలా ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇవాళకి వాళ్ళతో ఇంటరాక్షన్స్ జరుగుతూనే ఉంటున్నాయి. సో దేవా కట్టాకి నాకు తెలిసి స్థానం లేకుండా పోయే అవకాశమే లేదు సినిమాల్లో. దేవకట్ట చివరి బ్రెత్ కెమెరా ముందే, దేవకట్ట చావు కెమెరా ముందే, కెమెరా వెనకే. చాలా పెద్ద స్టేట్మెంట్. కెమెరా వెనకే అంటే చివరి శ్వాస వరకు కెమెరా ముందే ఉంటానంటున్నారు. కెమెరా వెనక అదే కెమెరా ముందు వెనకాల ఆయన ఇలా పట్టుకొని యాక్షన్ చెప్పి కట్ చెప్పుకుంటూ పోతా. సూపర్ అండి, సూపర్. మీ స్ఫూర్తి చాలా. అవకాశాలు బలంగా ఉంటూనే ఉన్నాయి.
తర్వాత చెప్తా. యూ కీప్ సీయింగ్. నాకు తెలిసి మహేష్ సభ మన టైటిల్ కదా. అంటే మీకు ఏమైనా కోరుకుందా నేను లేకుండా పోవాలని? అయ్యో నాకేం లేదండి, మీరు బాగుండాలి. అలాంటి పాపులర్ డైలాగ్స్ ఆ పురాణాలన్నీ ఒకసారి దాటి వచ్చి చూడు అన్నది ఆ డైలాగ్స్ అసలు అజ్ఞానం కూడు కట్టిన చోట. ఒకటి రెండు వెబ్సైట్లు ఏం చేస్తుంటాయంటే ఇప్పుడు ఏదైనా ఒక హీరోకి ఏదైనా ఒకటి రెండు కమర్షియల్ హిట్స్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఆర్టిస్ట్కి హిట్స్ అండ్ ఫ్లాప్స్ డజంట్ మ్యాటర్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ చనిపోయే వరకు ఏం క్రియేట్ చేసిపోయాడు, ఏ ప్రపంచాన్ని క్రియేట్ చేసిపోయాడు, ఏమి ఇచ్చిల్లాడు ప్రపంచానికి అనేది మ్యాటర్స్. ఓకే, కొంతమంది ఇన్సెన్సిటివ్గా లైక్ ఫ్లాప్ డైరెక్టర్ అని ఇదని అంటారు. నేను ఫ్లాప్ డైరెక్టర్ కాదు కదా, నేను బ్యాడ్ డైరెక్టర్ కాదు. సో వెన్ ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ డైరెక్టర్, నీకు ఎందుకు ఆ గులానందం, నీ సైకాటిక్ ఆనందం, అది వాళ్ళ ఆనందం కోసం అప్పుడప్పుడు అలా రాస్తుంది. ఫ్లాప్ డైరెక్టర్ అంటారు. కానీ మీ సినిమాలు ఎక్కువగా కూడా మనము ప్రస్థానం తీసుకున్నా, రిపబ్లిక్ తీసుకున్నా, ఆటోనగర్ సూర్య ఇట్లాంటి కొన్ని తీసుకున్నా కూడా ఎక్కువగా మనము పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీ మీద ఎక్కువ మీ సినిమాలన్నీ కూడా. అది కూడా కొంచెం కరెక్ట్ చేయాలి. సమకాలీన రాజకీయ వ్యవస్థ మీద కానీ బ్యూరోక్రసీ మీద కానీ మీకేమన్నా వేరే రకమైన ఒక అభిప్రాయం ఏమైనా ఉందా అన్నది అయితే ఏమి లేదు. విషయం ఏంటంటే మనం సమాజాన్ని మ్యాక్సిమం అంటే ఆ ప్రపంచాన్ని మనం ఎప్పుడు ఎక్కువ నేర్చుకుంటామంటే, చదువుతామంటే మనం కాలేజీలో ఉన్నప్పుడు కాదు, టీన్స్గా ఉన్నప్పుడు కాదు, అదంతా ఆడుతూ పాడుతూ కాలేజీలో ఏజ్ వరకు వస్తాము. ఎప్పుడైతే ఒక ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు, సమాజము అన్నీ మనకి అవగాహనకు వస్తుంటాయి. ఆ ఫేజ్ అంతా నేను అమెరికాలో బతికాను. రైట్, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికాకి వెళ్ళాను. అక్కడి నుంచి ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటూ సినిమా మీద ఉన్న ప్యాషన్తో వెన్నెల, ప్రస్థానం అంటూ అక్కడి నుంచి ఇటు మైగ్రేట్ అయ్యాను. మైగ్రేట్ అయిన తర్వాత జనరలీ మెరిట్స్ ఉంటాయి కదా, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటారు కదా, ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఉండేవి. ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, అక్కడ ఎందుకు అలా ఉంది అనేది తెలియకుండానే మనకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. అందువల్ల కొత్త కోణాలు ఓపెన్ అవుతాయి, కొత్తగా చూడడం మొదలు పెడతాం. మేబీ ఆ ఒక్క డిఫరెన్స్ వల్లనే మీకు నేను కొంచెం డిస్టింక్ట్గా ఉన్నానేమో, నా రైటింగ్ కానీ నా అప్రోచ్ కానీ ఇవన్నీ కూడా. అంతకుపైన నాకు పర్టికులర్గా ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే నేను తీసిన ఇప్పటివరకు తీసిన వాటిలో రిపబ్లిక్ ఒకటే పొలిటికల్ ఫిల్మ్, అది కూడా బ్యూరోక్రసీ మీద ఫిల్మ్. బ్యూరోక్రటిక్ పాయింట్ ఆఫ్ లో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రశ్నించిన క్వశ్చన్. సమాజం గురించి కాదు, రాజకీయం గురించి కూడా కాదు, రాజకీయాన్ని దాటిన సినిమా అది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే ఒక రాజకీయ నాయకురాలు, బ్యూరోక్రాట్, ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నవాడి కళ్ళతో, న్యూట్రల్ ఐస్తో చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నడిపిస్తుంది బ్యూరోక్రసీ అనే భ్రమలో ఉన్నాం, కానీ డెమోక్రసీ అనే భ్రమలో ఉన్నాం, కానీ ఇది డెమోక్రసీ కాదు అనే స్టేట్మెంట్ ఇవ్వడం కోసం అనుకున్నది. ఆ పెయిన్ అంతా ఏంటంటే అమెరికాలో ఉన్న సర్టన్ లిబర్టీస్, ఫ్రీడమ్స్, అక్కడ 3 horses సిస్టమ్, లైక్ ప్రజాస్వామ్యం అంటే జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ, లెజిస్లేటివ్, ఎలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఒక గుర్రం ఒక వైపు లాక్కెళ్తుంటే మిగతా 2 గుర్రాలు దాని గాడిలో పెడుతుంటాయి. సో ఆ బ్యాలెన్స్ ఇక్కడ లేదు అనే డిస్టర్బెన్స్ నుంచి పుట్టింది. అందువల్ల రిపబ్లిక్ ఒకటే పొలిటికల్ ఫిల్మ్. వెనిలా ఆబ్వియస్లీ పొలిటికల్ ఫిల్మ్ కాదు, మనందరికీ తెలుసు. ప్రస్థానం ఎందుకు పొలిటికల్ ఫిల్మ్ కాదంటున్నానంటే, ప్రస్థానం వచ్చేసి ఒక చిన్న ప్రస్థానం అదే కథను తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టినా, రైతు కుటుంబంలో పెట్టినా కూడా కథ అదే. ఎప్పుడు ఒక పొలిటికల్ ఫిల్మ్ అవుతుంటే దాన్ని తీసుకెళ్ళి వేరే సెటప్లో పెడితే మారిపోకుండా పాలిటిక్స్ అవసరం అనిపించిందే పొలిటికల్ ఫిల్మ్ అవుతుంది. కేవలం పొలిటీషియన్ కుటుంబ కథ కాబట్టి పొలిటికల్ ఫిల్మ్ అనుకుంటున్నారు జనం. బట్ అదే మనిషి నేచర్ గురించి, మనిషి నైజం గురించి, మనిషి వల్నరబిలిటీస్ గురించి, ఒక బలహీన క్షణంలో మనం చేసే ప్రతి క్రైమ్ కూడా అది పెద్ద చెట్టు అయి మహావృక్షమై మన వైపు చూస్తుంది అనే ఎమోషన్ కోసం రాసిన కథ. అది కూడా డైలాగ్ ఎలా అసలుకి, అది చెప్పడం మీకు తప్ప అసలు ప్రస్థానం వచ్చాక ఏమవుతుందో నాకే తెలియదు. బేసిక్లీ డైలాగుల గురించి ఏంటారా ఇలా మాట్లాడతారు, డైలాగులు ఇలాగే రాయాలి, ఇలాగే రాస్తారు అని సర్ప్రైజ్. నేను ఇప్పటికీ సర్ప్రైజ్. ఎందుకు నా డైలాగుల గురించి అంతగా మాట్లాడుకుంటున్నారు అనేది. నా ఉద్దేశంలో ఆర్గానిక్గా స్క్రిప్ట్ రాయడం అంటే, డైలాగ్ అంటే ఏంటంటే మాటలు కాదండి, ఆలోచనలు. ఒక పాత్రలో నుంచి వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి, మనం మాట్లాడుకునేవి పదాలు మనమేమో దీన్ని పదాలు ఎత్తుకొని చెక్కాలి దీని అని మనం అనుకోవట్లా. మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి మన పదాలు వెతుక్కుంటున్నాం. సో నేను డైలాగులు ఓన్లీ అంతవరకే చూస్తా.
అది చెప్పేది ఎలాగో క్రిస్ప్గా ఎఫెక్టివ్గా ఏ పదాలతో చెప్తే క్లియారిటీ వస్తుంది. అజ్ఞానం గూడు కట్టిన చోట మోసం గుడ్లు పెడుతుంది అనేది చిన్న విషయం కాదు అసలు. ఇప్పుడున్న సొసైటీలో బ్యూరోక్రసీ కావచ్చు, లెజిస్లేషన్ కావచ్చు, ఈ సొసైటీ ఈ మధ్య ఉన్న దాంట్లో ఈ డైలాగ్ అనేది అసలు ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది అంటారు మీకు? అసలు ఏం యాక్చువల్గా ప్రస్థానం నుంచి మేము ట్రిమ్ చేసిన డైలాగ్ అది తెలుసా? ఓకే, సీరియస్గా అది ప్రస్థానం సినిమాలో జీవా గారు సాయి కుమార్ గారితో వెళ్తుంటారు. సాయి కుమార్ గారు కొంచెం మోసం చేసి గెలుస్తారు, ఎలక్షన్ గెలుస్తారు. ఆ మోసం వెనక జీవా ఉంటారు. అంటే ఈ తన రైవల్తోనే చేతులు గడిపేస్తారు, ఎందుకు కొడుకుని కాపాడుకోవడానికి సాయి కుమార్. అప్పుడు కారులో వెళ్తుంటే తనతో ఒక విశ్వాసంతో ఉన్న కుక్క లాంటి మనిషిని కూడా పక్కకు దోసి సాయి కుమారు జీవాతో వెళ్ళిపోతాడు. వెనక దిల్ రమేష్ క్యారెక్టర్ వెనక పరిగెట్టుకుంటుంది, మమ్మల్ని మోసం చేసేవరా అన్నట్టు కారు వెనకబడి చేసినప్పుడు విలన్తో కలిసిపోయిన సాయి కుమారు బాధగా ఉంటాడు. అలా అంటే నన్ను నమ్మిన వాళ్ళని కూడా నేను మోసం చేశాను అనే బాధతో ఉన్నప్పుడు, ఎందుకు నాయుడు అంత బాధపడుతున్నావు అంటే తను తోసి పారేసే కూడా జీవానే విండో వేసి అజ్ఞానం గూడు కొంచెం చోట మోసం గుడ్లు పెడుతుంది అంటే నీ తప్పే లేదు, వాళ్ళు మూర్ఖులు నా కొడుకులు అని చెప్పడానికి వాళ్ళు మూర్ఖులు. అక్కడి నుంచి దీన్ని క్యారీ చేశారు. అదేమైంది లెంగ్త్ లో ప్రసానం కూడా అంటే ప్రసానంలో చాలా ముత్యాలు ఇంకా చాలా పక్కన పడేసాం మేము మాకు ముత్యాలు అనిపించినాయి. ఆ డైలాగ్ షూట్ చేస్తున్నప్పుడు జీవ గారు ఎలా రాసావు నాయన మీరు అన్నట్టే, ఎలా రాసావు నేను ఏం తెలియదు సార్, నాకు తెలియదు సార్, నేను ఈ మాట ఏది మనం మూర్ఖంగా ఉంటే ఎవడైనా మోసం చేస్తాడు అలా కూడా చెప్పొచ్చు సింపుల్గా. బట్ అది మనం యూనివర్సల్గా అందరికీ అప్పీలింగ్గా ఒక చిన్న పొయిటరీ లాగా ఉండాలంటే, పొయిటిక్గా ఉండాలంటే, అంటే ఫోనెటిక్ అందం అంటారు. మనం చెప్పే మాటలు కూడా క్యారెక్టర్ తగినట్టు అందంగా ఉంటే బాగుంటుంది, రైట్? అలా ఊహించుకొని యూనివర్సల్గా చెప్తే బాగుంటుంది అనుకుని తప్ప అది కూడా దాని మీద పెద్ద పని కట్టుకుని ఏం రాయలేదు సార్ అండి అని ఆయన ఒక అర్ధగంట షూటింగ్ వెళ్ళిపోయాడు. ఎంత అర్థం ఉందన్నా దీనిలో, ఎంత అర్థం ఉందన్నా అంటూ. ఆ తర్వాత ఎడిట్లో ఏంటంటే అక్కడక్కడ ప్రతి సీన్కి ఒక పేస్ ఉంటుంది కదా. సినిమా మనం ఇలా చూస్తూ ఉంటే అరే ఇన్ని డైలాగులతో ఇంత లెంగ్తీగా ఈ సీన్ చెప్తే జనాలకు పేషెన్స్ పోతుందేమో అలా ఉన్న ప్రాసెస్లో కొన్ని లేపాల్సి వచ్చింది. ఆ లేపినట్లో సరే మిగతా డైలాగులు ఉన్నాయి కదా కన్వే చేయడానికి అని ఇది లేపేసాం. ఆయన డబ్బింగ్లోకి వచ్చి చాలా హార్ట్ బ్రేక్ అయిపోయారు. ఆ డైలాగ్ ఎట్లా తీసేసావు నాన్న అని. కానీ ఆ డైలాగ్ అంటే అది నేను అగైన్ దాన్ని తీసుకొచ్చి పని కట్టుకొచ్చి ఇక్కడ ఏం పెట్టలేదు, దాని స్థానం అది ఎత్తుక్కుంది. అప్పుడు నేను ఎక్కడైతే అది ఫిట్ అవుతుందో మా రైటర్ పార్ట్నర్ ఉన్నాడు, మన మహేసబ్ కూడా రైటర్ పార్ట్నర్ కిరణ్ అని చెప్పి, దాని స్థానాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. దాని స్థానము అక్కడ ఫిట్ అయింది. మరి మయసభ అనేది ఇప్పుడు మన అంటే మహాభారతంలో మయసభ సృష్టికర్త మయాసురుడు. నాకు అసలు అంత మిథాలజీ తెలియదండి అసలు. మహాభారతంలో మయసభ సృష్టికర్త మయాసురుడు అయితే పొలిటికల్ డ్రామాతో వస్తున్న వెబ్ సిరీస్ అనే ఈ మయసభ సృష్టికర్త దేవకట్ట గారు. నేనే మయాసురుడు. అంతేనా? ఆ మయాసురుడు ఈ జన్మలో ఈ కలియుగంలో దేవకట్ట గారు, కలియుగ దేవకట్ట మయాసుర మార్చేస్తా పేరు. ఎలా వచ్చింది అసలుకి ఈ పొలిటికల్ డ్రామాకు, ఈ ట్రయాంగిల్ పొలిటికల్ డ్రామాకు మయసభ అనే పేరు ఎలా ఒప్పుతుంది అని అనుకున్నారు అసలు మీరు? మనం ఎప్పుడు కూడా లవ్ స్టోరీ గురించి ఆలోచించిన రామాయణం గుర్తొస్తుందండి. మన అంటే రామాయణ మహాభారతాలు అన్నవి మన జీవితంలో భాగం, రైట్? మనకు అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రపంచం కథ ఇదంతా. సో ఎప్పుడైతే మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయో, కొంచెం పాలిటిక్స్ కనిపిస్తాయో, స్కేల్ పెద్దదవుతుందో, లైక్ అందరి క్యారెక్టర్లకి బలమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మహాభారతం గుర్తొస్తుంది. సో మయసభ కూడా మయసభలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మహాభారత యుద్ధం జరిగిందని ఇలాంటి డైరెక్ట్ రెఫరెన్సెసే కాదు, మహాభారతం గుర్తు తెప్పించే పదం ఒక లింక్ ఒకటి కావాలా, అప్పుడు బాగుంటుంది. అందరూ ఇది నేషనల్ షో, లైక్ విపరీతమైన టీజర్ కూడా విపరీతమైన రీచ్ హిందీలో ఉంది, అండ్ తమిళ్లో చేస్తున్నాము, మలయాళం చేస్తున్నాం. అన్ని లాంగ్వేజెస్కి ఒకటే టైటిల్ ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమాకి కూడా అలాగే టైటిల్ పెట్టుకున్నాను. అంటే మళ్ళీ లాంగ్వేజ్ టైటిల్ మార్చే పని లేకుండా సింగిల్ టైటిల్ యూనివర్సల్గా అందరికి కనెక్ట్ అయ్యే విధంగా కావాలి. ఇది ఒక రిక్వైర్మెంట్. అన్ని ఇంద్రప్రస్థ అనుకున్నాను ఫస్ట్. ఇంద్రప్రస్థం అనుకున్నాను. ఏంటంటే క్యాపిటల్ అనే ఫీలింగ్ వస్తుంది. పవర్, ఎప్పుడైతే పవర్ గురించి మాట్లాడుతున్నామో అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. అండ్ ఆల్సో ప్రస్థానం అనే పదం ఉంది. ఇంద్రప్రస్థానం అనుకుంటారు చాలా మంది. దానివల్ల మనకి
మళ్ళీ ఏదో వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది జీవితంలో అని చెప్పి ఆ సౌండ్ వద్దని ఇంద్రప్రస్థం పక్కన పెట్టేశాను. ఆ టైటిల్ వద్దనుకున్నాను. ఇంకేం కనెక్ట్ అవుతుంది అనుకుంటే మన చిన్నప్పుడు మహాభారతంలో ఫేమస్ ఏంటంటే అరే మైసభ డైలాగ్ ఇలా అని మనం చిన్నప్పుడు వినడం, జనాలు మాట్లాడుకోవడం, అంటే వెరీ రూరల్ కనెక్షన్ కూడా ఉంది. అంటే మన అర్బనే కాకుండా అర్బన్కి ఒక పాష్ టైటిల్ లాగా కనిపిస్తుంది, రూరల్ వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది అని చెప్పి మైసభ బాగుంది పెట్టేద్దాం, అసెంబ్లీ అనుకుందాం, మైసభ అంటే అసెంబ్లీ అనుకుందాం అంతే. మైసభ మొదట మీరు అనుకున్న ఇంద్రప్రస్థ అనుకున్న మయసభ అనుకున్న రెండు మహాభారతంలోనేటివే. ఓకేనా? అంటే ఆ రెండిట్లో ఇంద్రప్రస్థం తీసేసి మయసభ అని పేరు పెట్టారు కదా. అంటే నాటి మహాభారతంలోని రాజకీయాలకు ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు లింక్ ఉందని మీరు భావిస్తున్నారా? ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు ఒక్కటేనండి. రాజకీయం అంటే ఏంటండి, ప్రతి ఒక్కడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు కరెక్ట్. ఎందువల్ల ఇప్పుడు మీరు మహాభారతంలో శకునిని తీసుకుంటే శకుని పాయింట్ ఆఫ్ వ్యూ మహాభారతం చెప్తే రాషమాన్ కురసవ రాషమాన్ తెలుసు కదా, ఒక సన్నివేశాన్ని, ఒక ఈవెంట్ని, ఒక ఇన్సిడెంట్ని ఒక్కొక్క క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాడు రాషమాన్లో కురసవ. ఎందుకు రాషమాన్ అందుకు ఫేమస్ అంటే మహాభారతం అలాంటి ఒక కథ. ఎలా అంటే మీరు కురుక్షేత్రం మెయిన్ అనుకుందాం, ఆ కురుక్షేత్రానికి మీరు సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారంటే అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది, అది ఒక ఎమోషన్ అవుతుంది. భీముడు పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఒక ఎమోషన్ అవుతుంది, భీష్ముడు పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఒక ఎమోషన్ అవుతుంది. అలా మల్టీ ఫ్యాసెటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ని అందరూ కరెక్టే అనిపించే, అదే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని మళ్ళీ బలంగా చెప్పే కథ మయసభ. ఎందుకంటున్నానంటే ప్రస్థానం ఒక చిన్నింటి కథ, మయసభ ఒక పెద్దింట్లో ప్రస్థానం. ఆ పెద్దిల్లు ఏంట్రా అంటే రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు కుటుంబం. సో ఒక తెలుగోడిగా నా తెలుగు జాతి కథ, నా తెలుగు జాతిలో ఒక ఫేజ్లో ఒక రకమైనటువంటి రాజకీయ చైతన్యము, రాజకీయ పరిణామాలు తెచ్చిన కొన్ని క్యారెక్టర్లు, సన్నివేశాలు, సంభవాలు, వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ప్రభావితంగా తీసుకొని, నిజాలకి ఏమాత్రం నిజంతో నాకు సంబంధం లేదు, నేను కథ రాస్తుంది, నువ్వు కథ అంటేనే కల్పితం అండి, కథ అంటేనే అబద్ధం, కథ ఈక్వల్ టు అబద్ధం, కథ ఈక్వల్ టు కల్పితం. మీరు ఎంత నిజం చెప్పాలన్నా 3 గంటల నిడివిలో ఒక మనిషి జీవిత చరిత్ర చెప్పాలంటే అబద్ధము, కల్పితము, కథనము లేకుండా చెప్పలేరు. మీ కథ చెప్పాలన్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి జీవితమే అబద్ధం. చెప్తా దేవుడికి తప్ప తెలియదు, మీ జీవితం దేవుడికి తప్ప మీకు కూడా తెలియదు అని చెప్తానంటే రేపటి రోజు నాకు తెలియదు. అది కూడా కాదు. వెనక్కి వెళ్తే మీరు ఎనీ సైకో అనాలిసిస్ చూడండి, మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని జరిగినట్టు రికార్డ్ అవ్వవు మీ బ్రెయిన్లో, మీ అవసరాలకు తగినట్టు రాసుకుంటారు మీ బ్రెయిన్లో. తెలుసా, మీ మైండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకో, 12 ఏళ్ల వయసులోనో 14 ఏళ్ల వయసులోనో, రైట్? ట్రామా క్రియేట్ చేసే ఈవెంట్స్ని మైండ్ ఆ ట్రామా తీసేసి సెలెక్టివ్ మెమరీ అంటారు దాన్ని కూడా. ప్రతి మనిషిలోనూ ఒక సెలెక్టివ్ మెమరీ ఉంటుంది, తనకు అవసరం అయినట్టు. అందుకే చాలాసార్లు ఆడ మాట అన్నాడు రా, కానీ దొంగ నా కొడుకు ఈరోజు అనలేదు అంటున్నాడు. వాడు యాక్చువల్గా చాలామంది నిజంగానే అనలేదని రాసేసుకుంటారు. నీకు అదే అంటారు చూడండి, చెప్పే అబద్ధాన్ని నువ్వు బలంగా అదే నిజం అనుకున్నప్పుడే అబద్ధం బలంగా చెప్పగలవు అంటారు. చాలా మంది నిజంగానే ఒక అబద్ధాన్ని చెప్పి వాడు నిజం మర్చిపోతాడు, అబద్ధమే నిజమని బతికేస్తుంటాడు. సో మనిషి నైజమే, ఇది మనిషే అబద్ధం. ఒక మనిషి మీద ఇప్పుడు గాంధీ గారి బయోపిక్ తీస్తున్నాను అన్నప్పుడు రిచర్డ్ అటన్బరో గాంధీ ఎంత మహానుభావుడో చూపించాడు, గాంధీ గారి ఎంత విలన్ అని తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే గాడ్సే ఎందుకు కాల్ చేస్తాడు గాంధీని? గాంధీ గారి జీవితాన్ని గాడ్సే ఎలా చూశాడు? ఈయన దేశాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి చంపేస్తాను అనుకున్నాడు. అంటే గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీ మహా విలన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విలనా? కాబట్టి ఇప్పుడు ఏ కథ నిజం? గాంధీ కథ. కాబట్టి కథలు నిజమైన కథ తీసుకున్నా, నిజమైన ఈవెంట్ తీసుకున్నా, కథ వెనక ఒక జెన్యూన్, ఒక ఏమంటారు, ఒక హానెస్ట్ డ్రైవ్ లేదనుకోండి, ఒక ఎమోషన్ క్రియేట్ చేయలేని వాళ్ళు, ఆ కెపాసిటీ అంటే ఆ అబ్యూజివ్గా ఒకరి జీవిత చరిత్రను వాడుకునే వాళ్ళు నిజాలు ఫాలో అవుతారు. నేను మీలో ఒక సహృదయమైనటువంటి మానవీయ భావాన్ని రేకెత్తించడానికి చేసినప్పుడు నిజాలన్నింటిని కూడా అబద్ధంగా వాడుకొని అబద్ధాలతో ఒక అందమైన అద్దం తయారు చేసి ఆ అద్దం మీ ముందు పెట్టి మొత్తం మనం అందరం ఈ అద్దంలో చూసుకుందాం రండి. ఇందులో చాలా సర్ప్రైజులు ఉంటాయి. ఎందుకంటే మనం ఇలా అద్దం నుంచి ఇలా తిరిగినప్పుడు మన మొహం వేరులా కనిపిస్తుంది మనకి.
మన మైండ్లో ఉన్న ఇమేజ్ వేరు. మన గురించి నేను మీకు ఎలా కనిపిస్తున్నానో అలా ఉండదు నా మైండ్లో నా ఇమేజ్. అద్దం దగ్గర తిరిగినప్పుడు ఓహో నేను ఎలా ఉంటానా అనుకుంటుంటాను నేను. అంటే అలా మిమ్మల్ని అందరూ ఇలా తెప్పించా, ఓ ఇలా ఉండిందా మన తెలుగు కుటుంబం, అందులో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇలా రైవల్స్ అయినప్పుడు భలే ఉందరో ఎమోషను. నా జీవితంలో నాకు ఇలా ఒకసారి అయింది అంటే ఆ జీవితాన్ని నేను కనెక్ట్ చేసినప్పుడు మీరు ఈ హీరో ఈ లీడరు ఫ్యాన్సా ఆ లీడర్ ఫ్యాన్సా ఇవన్నీ మరిపించాలి నేను. అందుకనే నేను బల్లగుద్ది అబద్ధమే చెప్తున్నాను, గుద్ది చెప్తున్నా. అందులో ఏమన్నా నిజాలు నిజం కూడా ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కోలాగా అనిపిస్తుంది. కాబట్టి మీకే ఇది ఇలాగే జరిగిందిరా అనుకోవచ్చు, కొన్ని అలా జరగలేదురా అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను వాళ్ళకి అదే చెప్తున్నాను అని చెప్పాను అనుకోండి, నేను చేసే అబద్ధాలన్నీ మీరు నాకు వచ్చి నన్ను క్వశ్చన్లు అడుగుతారు. మొత్తం అబద్ధంగా చూడండి, నిజాలు ఎత్తుక్కోండి. దానిలో నిజంలో అబద్ధం ఎత్తుక్కోకండి. ఎందుకంటే అబద్ధం చెప్పకుండా ఏ కథ ఎవరి కథ చెప్పలేరు కాబట్టి ఆ నిజాన్ని ఒప్పేసుకుంటారు. మయసభలో అంటే ఇప్పుడు జరుగుతున్న ఇది నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఉన్నది ప్రేరేపితంగా అంటే ఒక అబద్ధపు రూపంలో ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నాను. ఇన్స్పిరేషన్ అంటే తెలుసు కదండి, ప్రస్థానం కూడా ఇన్స్పైర్డ్ స్టోరీ తెలుసు కదా. ఇది నేను ఎక్కడి నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యానో ఆ వ్యక్తి పేరో లేకపోతే ఆ కథ పేరో ఆ సినిమా పేరో నేను చెప్పినా మీకు తెలియదు. కాబట్టి మీరు స్ఫూర్తితో ఈ కథను తీసుకున్నా కూడా ప్రస్తుత రాజకీయ జీవితంలో ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 కులాలకు 3 కుటుంబాలకు సంబంధించి బయటకు వచ్చిన నాయకులను ఉన్నట్టుగా చూపించేది అయితే దీంట్లో కనిపిస్తుంది. ఏమంటారు? అది ఉన్నట్టు చూపించాలని మీరు అనుకుంటే ఉన్నది ఉన్నట్లుగా వారి యొక్క రోల్స్ అంటే వారి పాత్రలు చూపి ఉన్నది ఉన్నట్టా లేదనేది ప్రజలు చూస్తారు. అది అబద్ధమా నిజమా అనేది ప్రజలు తెలుస్తారు. నేను అబద్ధమా నిజమా అనే డిబేట్ లేదు ఇక్కడ. అబద్ధమనే చెప్తున్నా. అబద్ధమే అంటే ఒక 3 కుటుంబాలను అంటే 3 కులాల నుంచి రాజకీయంగా ఎదిగిన నాయకులను చూపిస్తున్నారు. దీంట్లో నాయకుల గురించి చెప్పట్లా, తెలుగు కుటుంబం గురించి చెప్తున్నా. తెలుగు కుటుంబం, ఈ తెలుగు కుటుంబంలో 3 కులాల నుంచి ఎదిగిన వారిని చూపించబోతున్నారు కదా. అలా చూస్తున్నారు మీరు? లేదే, ఇంకా చాలా కులాల క్యారెక్టర్స్ ఉన్నాయే. ఎక్కడ ఉన్నాయి? బై ద వే ఇది 3 హీరోలు కథ అనుకుంటున్నారు మీరు, ఇది డజన్ హీరోలు కదా. ఓకే, మహాభారతం ఇది. ఎందుకు డజన్ హీరోలు కదా? ఎందుకంటే ఒక్కొక్క ట్రాక్ మీరు తీసుకుంటే లైక్ ఇందులో ఏంటంటే మన కుటుంబంలో వచ్చేసి తెలుగు కుటుంబ కథలో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం ఉంది, ఒక ఫ్యాక్షన్ ఆరిజిన్స్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, అందులో నుంచి క్యారెక్టర్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఒకవైపు కులపోరులు ఉన్నాయి, ఇంకోవైపు అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఏరియాలో ఒక ఈవెంట్ ఈ ఏరియాలో ఒక ఈవెంట్ ఇవన్నీ చేస్తూ మలుస్తూ వచ్చినాయి. కొన్ని పాత్రలను మలుస్తూ. కరెక్టే. నేను మీ పిఆర్ఓ ద్వారా మీ పిఆర్ ద్వారా ఒక 5 ఎపిసోడ్ల వరకు నేను చూశాను. కొంతవరకు నాకు నాలెడ్జ్ ఉంది. షూర్. ఇక్కడ మీరు ఓకే అంటే కొన్ని పేర్లు చెప్పచ్చా? నేను మీ ఇష్టం అది. నా పాత్రల పేర్లే చెప్పగలను నేను. ఓకే, నా నాలెడ్జ్ ప్రకారము ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి మనం తీసుకున్నప్పుడు అక్కడ బళ్ళారిలో అంటే గుల్బర్గలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ చేస్తే మీరు బళ్ళారి అని చూపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర అంటే ఆ రామరెడ్డి అనే పేరు పెట్టారు. అతను వైఎస్ రాజశేఖర రెడ్డి నేను అనువదించుకుంటున్నా. ఓకే, కృష్ణమ నాయుడు ఎస్వి యూనివర్సిటీలో చదువుకోవడము, రాజకీయాల పట్ల ఆకర్షితులు, ఎకనామిక్స్ అంటే నేను తిరుమల యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు చదువు, ఆయన కృష్ణమ నాయుడు చంద్రబాబు నాయుడుగా నేను అనుకుంటాను. ఇకపోతే మనము విజయవాడ గురించి వచ్చేలకే వెంకటరత్నం గారి హత్య, ఆడ వంగవీటి రాధా దేవినేని వాళ్ళని ఆడ చూపించారని మనం కూడా. ఇంకా రాయలసీమ నక్సలిజానికి వచ్చేసరికి పరిటాల శ్రీరామరాయ కావచ్చు, ఇతర అంతకుముందు నక్సలైట్ నాయకులు కావచ్చు, వాళ్ళని చూపించారు. కేంద్రం వచ్చేసరికి ఐరావతి దేవి, ఐ ఫర్ ఇండియా, ఐ ఫర్ ఐరావతి బస్సు, అదే ఐరావతి బస్సు. ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ బెంగాలీ అండి కాదు, కానీ నేను అనుకుంటున్నా మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తెలుసు, అర్థమైంది నాకు. బస్సు అని వచ్చినప్పుడే నాకు అర్థమైంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది. ఈ డీటెయిల్స్ మీకు అవసరం లేదా అని చెప్పడం కోసమే మీకు సిమిలారిటీస్ కొన్ని కనిపిస్తాయి, కంప్లీట్ గా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లా నేను. ఇవేవి మ్యాటర్ కాదు. దేవకట్ట మీకు ఒక ప్రస్థానంతో ఒక జెన్యూన్ గా ఒక హానెస్ట్ గా ఒక ఎమోషన్ కోసం కథ రాసి ఏది ఒక దీంతో సిన్సియారిటీతో అట్లే బతుకుతున్నాడు కదా. వెన్నెల నుంచి ప్రస్థానం నుంచి నాకు హిట్లు వచ్చిన ఫ్లాప్ వచ్చిన ఈ 4 సినిమాలు నాకు ఒక చిన్న కల్ట్ రికగ్నిషన్ బేసు. ఈరోజు మనం ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నామంటే మీకు ఏదో
నేను పంచగలిగాను, నా ఎమోషన్ని మీకు కనెక్ట్ అయ్యే విధంగా పంచగలిగాను. ఆ నమ్మకం నా మీద ఉంది కదా, ఆ నమ్మకంతో రండి బాబాయిలు, రండి బ్రదర్స్, ఆ నమ్మకమే మై తెలుగు కుటుంబం. అందుకోసం ఇవి మ్యాటర్ కాదు అని చెప్పడం కోసమే నందిని పందిని పందిని నందిని చేసుకుంటూ క్యారెక్టర్లు కాదమ్మా మీరు చూడాల్సింది, భావాన్ని చూడండి అని చెప్పడం కోసం తీసుకున్న కాల్స్ అండి ఇవన్నీ. అందుకని నేనేమన్నానంటే దీన్ని ప్రతి కథ అబద్ధమే కదా, ప్రస్థానం అబద్ధమే, వెన్నెల అబద్ధమే, అటునవ్ సూర్య అబద్ధమే, రిపబ్లిక్ అబద్ధమే, బట్ దాని వెనుకున్న ఎమోషన్ నిజం, దాని వెనుకున్న భావజాలం నిజం. అది ఎందుకు నిజం అంటే అది ఒకటే పర్మనెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఎన్ని జనరేషన్లు వచ్చినా ఆ భావం అనేది మనల్ని నడిపిస్తుంది మనుషులుగా, ఒక కుటుంబంగా, ఒక సమాజంగా. సో ఆ ప్రతి కథకుడు దానికోసమే చేస్తాడు. ఇప్పుడు వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఉంది, వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లూజ్లీ ఇన్స్పైర్డ్ బై మార్టిన్ స్కోర్సెసీ, ఒక రియల్ టైమ్ వాల్ స్ట్రీట్ బ్రోకర్ కథ అది. ఒక బుక్ తీసుకొని వీళ్ళన్నీ తీసుకొని చేశారు. బట్ దానిలో ఉన్న ఆ సెక్షువల్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ని ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా వాళ్ళ సెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక గ్రాండ్ థీమ్ చెప్పడం కోసం, వాళ్ళకి ఎంగేజింగ్ కథ చెప్పడం కోసం ఆయన తీసుకున్న కాల్స్ ఏంటి. అది జోర్డన్ బెల్ఫాస్ట్ ఇంటర్వ్యూలు చూస్తే అతనే చెప్తాడు, నా జీవితంలో ఉన్న ఈ నిజాలను తీసుకున్నారు, ఇవన్నీ అబద్ధము అని. ప్రతి వాడు వాడి బయోపిక్ వాడు ఇచ్చేటప్పుడు కూడా డైరెక్టర్ ఏమని పెట్టించుకుంటాడు తెలుసు కదా. మీరు ఉన్నారనుకోండి, నేను మీ బయోపిక్ నేను తీయాలంటే ఇందులో నాకు కావాల్సినవి తీసుకుంటా, నాకు కావాల్సిన అబద్ధాలు యాడ్ చేస్తా అంటే మీ దృష్టిలో మీరు హీరో అయ్యుండొచ్చు, బట్ మిమ్మల్ని విలన్గా చూపించడానికి కూడా నాకు హక్కులు ఇస్తేనే నేను సినిమా చేస్తాను రాయించుకుంటారు ఎవడైనా. మరి ఈ మయసభా కొన్ని అబద్ధాలు ఏమన్నా కూడా దీనికి కొంత వాస్తవానికి కొద్దిగా దగ్గరగా కనిపిస్తాయి, కొన్ని విషయాల్లో దగ్గరగా కనిపిస్తాయి. ఇక్కడ మనము నాకు కనిపించినప్పుడు ఆ సమాచారాన్ని మీరు ఎవరి నుంచి ఎక్కడి నుంచి సేకరించారంటే ఏం చెప్తారు అసలు? అది మీలో ఉన్నాయి కదా ఆ సమాచారం, మన అందరిలోనూ ఉన్నాయి కదా. అది కాదండి, ఇప్పుడు మనం మన కుటుంబం కథ, మన కుటుంబ కథలో సమాచారాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఏదంటే తాత దగ్గర నుంచి ఒకటి వచ్చి ఉంటుంది, అవ్వ దగ్గర నుంచి ఒకటి వచ్చి ఉంటుంది, అక్క దగ్గర నుంచి కొంత, నాన్న దగ్గర నుంచి కొంత, చిన్నమ్మ దగ్గర నుంచి కొంత. నేను కుటుంబ సభ్యుడిని కదా. ఇదే మీరు వచ్చేసి మార్టిన్ స్కోర్సెసీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కథ తీస్తున్నాడు అనుకోండి, పర్టికులర్గా ఎవరితో మాట్లాడారండి అని వెతుక్కోవచ్చు. నేను జీవితంలో భాగంగానే వస్తూ వచ్చాను. నేను చిన్నప్పుడు 7వ తరగతి వరకు మా అంకుల్ వచ్చేసి ఆయన పొలిటీషియన్. అక్కడ మా కుటుంబం పల్లెటూరులో ఉండేది. మాది వచ్చిన వెనక్కి వెళ్తే 2 జనరేషన్లు వెళ్తే ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ మాది. మా అమ్మ చెల్లెళ్ళు అందరూ విలేజ్లో ఉండేవాళ్ళు. అక్కడ స్కూల్కి వెళ్తూ నేను టౌన్లో కొంచెం ఏదో ఒక్కడే ఆ రోజుల్లో ఎలా చూస్తారు కదా, మా పిల్లలను కొంచెం చదివించాలి ఆ టైప్లో చదివించే దానికోసం పెద్దాన్నింటిలో పెట్టేశారు. రైట్, మా నాన్న బిజినెస్ సెట్ చేసుకోవడం కోసం చెన్నైకి తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయన. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆ పొలిటీషియన్ లైఫ్లో నాకు అక్కడ కనిపించింది. నేను పేర్లు చెప్పను, పేర్లు చెప్తే మీరు చాలా చాలా షాక్ అవుతారు కాబట్టి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. అది ఎగ్జాక్ట్లీ కథ మ్యాటర్ అని చెప్పడానికి. ఈవెన్ మా ఓన్ రిలేటివ్స్ పేర్లు కూడా నేను ఎందుకు చెప్పకుండా తీసేస్తున్నానంటే మీ లెక్కలన్నీ ఆ పేర్ల వైపు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ల వైపు వెళ్తాయి. అప్పుడు ఎమోషన్ మిస్ అవుతారు. ఎమోషన్ ఏంటంటే ఇక్కడ ఓ రెడ్డి నాయుడు కుటుంబం 1, 2, 3 జనరేషన్స్ వెళ్తే మీరు ఈ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ బిజినెస్ పార్ట్నర్స్, అంటే కుటుంబంలాగా ఉన్నాడు. ఏనాడు అంటూ లైక్ ఒకరికొకరు బిజినెస్ పార్ట్నర్స్ ఇట్లా ఉన్న కుటుంబం. ఆ కుటుంబం ఇప్పటికీ అలా అంటే ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ జనరేషన్ వరకు, ద ప్రీవియస్ జనరేషన్ వరకు అట్లే కంటిన్యూ అయ్యేది. అప్పటి వరకు రాష్ట్రంలో ఒకటే పార్టీ, వేరే పార్టీ అంటూ లేదు. సడన్గా ఎప్పుడైతే 2 పొలిటికల్ పార్టీస్ అయిపోయినాయో రెడ్డి నాయుడు సెపరేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, బట్ స్టిల్ ఇది ఎక్కడికి పోలా, ఈ బాండ్ ఎక్కడికి పోలా. కింద వాళ్ళు కొడుకు వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కింద వాళ్ళు కొడుకు వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా కాదు ఆ వైలెన్స్ని. అయినా ఇప్పుడు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఒక పొలం ఉంది, ఆ పొలంలో కొట్టుకున్న ఆ వర్గం వాడు ఈ వర్గం వాడు ఒకడు ఉన్నప్పుడు కొట్టుకుంటారు, పొలిటీషియన్ దగ్గరికి వస్తారు. ఇలా వాళ్ళు కొట్టుకున్నప్పుడల్లా అది మరీ పెద్దదైనప్పుడల్లా వీళ్ళు దిగాల్సి వచ్చేది దాన్ని డిఫ్యూజ్ చేయడానికి. రైట్, ఇలాగే వాళ్ళ జీవితాలు ఉండేవి. ఎలా ఉన్నాయంటే ఈ ఇంట్లో ఏదైనా ఒక డెత్ వచ్చిందంటే అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి తాడి మోసేవాడు. ఇటువైపు ఏదైనా ప్రాబ్లం ఉందంటే, అంటే ఫుడ్ వెళ్ళేది, ఒకే ఇల్లు ఒక గోడ సెపరేట్ చేసేది. ఆ ఇంట్లో ఉండి ఈ ఇంట్లోకి, ఇంట్లో ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళేది. ఆ బాండ్ ఎప్పుడు అలాగే కంటిన్యూ అయ్యేది.
కంటిన్యూ మొత్తం వాళ్ళ జీవితాంతం. సో దీన్ని ఇది ఒక అందమైన అనుబంధం అనిపించింది నాకు. దాన్ని 2 తెలుగు రాష్ట్రాలైన ఒక పెద్ద కాన్వాస్లో దాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పటి వరకు నేను 5 ఎపిసోడ్లు చూశాను కదా, అది 5 ఎపిసోడ్లలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కథ ఇంకా రాలేదు. అంటే ఒక ఇప్పుడు వరకు వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్. మన ఇప్పుడు ఏపీ గురించి మనకు ఇది ఫస్ట్ సీజన్ వరకే చూస్తున్నారు మీరు. ఇది 3, 4, 5, 6, 7 సీజన్లు అయ్యే అవకాశం ఉంది. అన్నీ కల్పితంగానే చూస్తారు. ఎవరిని దూషించకుండా, ఎవరిని నిందించకుండా మనందరినీ కలుపుకుపోయే ఎమోషన్స్తోనే ఎదుగుతూ పోతుంది. మీకు ప్రస్థానం ఎలా అయితే మిమ్మల్ని యూనిఫై చేసిందో, మనందరినీ కలిపిందో, నన్ను మిమ్మల్ని కలిపిందో, నా కుటుంబ సభ్యుల్ని, మైసప్ కూడా అలాగే దేవకట్టాన్ని ఇంకొంచెం పెద్ద కుటుంబంతో కలుపుతుంది, మన కుటుంబంతో కలుపుతుంది. దేవకట్ట గారు ఎవరు, ఎక్కడ జన్మించారు, ఏంటి? లేదు, నేను ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టానండి. ఏ జిల్లా? కడప జిల్లాలోనే. అండ్ దెన్ ఏ నియోజకవర్గం? రైల్వే కోడూరు. రైల్వే కోడూరు. ఆ తర్వాత రైల్వే కోడూరు టౌన్లోనే 7th గ్రేడ్ వరకు పెరిగాను. 7th గ్రేడ్ వరకు పెరిగి అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాను. మా ఫ్యామిలీ చెన్నైకి మూవ్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి మొత్తం నేను తమిళ్ కూడా రాస్తాను, చదువుతాను. తెలుగు ఎంత ఫ్లూయెంటో తమిళ్లో కూడా అంతే. సో అక్కడి నుంచి అక్కడే ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేస్తూ వెన్నెల సినిమా తీసుకుంటూ సినిమాల మీద ఉన్న పిచ్చి వ్యామోహంతో అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసిన తర్వాత వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యారు. మయసభ టీజర్ వరకు నేను చూశాను కదా, కొన్ని ఎపిసోడ్ చూడు. మీ టైటిల్ కావచ్చు, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. నాకు నేను ఊహించుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు అభివాదం చేస్తున్నట్లుగానే మనకు కనిపిస్తుంది అక్కడ. కానీ ఇవి వాళ్ళ పాత్రలు కావు అని సినిమా రిలీజ్ తర్వాత ప్రజలను మీరు నమ్మించగలరా? అవును కాదు అనేది పాయింటే కాదు. ఈ కథ దేని గురించి అని చూసుకోండి అనే దానికోసం చెప్తున్నాను. రివర్స్ వెళ్దాం, ఆపోజిట్ వెళ్దాం. మీరు చెప్పినట్టు వాళ్ళ పాత్రలే అన్నాను అనుకోండి. నేను వాళ్ళ పాత్రలే అన్నప్పుడు అప్పుడు ఏం చూస్తారు మీరు? ఇది నిజమా అబద్ధమా అని మీరు ఈవెంట్స్ మీదకి వెళ్తారు. అలా వెళ్తే ఏ కథ కూడా కథ చెప్పలేడు. అబద్ధం కలపకుండా ఎవరి కథ చెప్పలేరు అనేది ఒప్పుకుంటారా? ఖచ్చితంగా దీంట్లో కలిపారు, అబద్ధం కూడా కలిపారు. అబద్ధం కలపకుండా నిజమే చెప్పలేరు అంటున్నారు. నిజం అనేదే లేదు అంటుంటే నేను. ఎందుకంటే మీ నిజం వేరు, నా నిజం వేరు, ఆయన నిజం వేరు. మనిషి జీవితం ఆయన మీరు వెనక నుంచి కనిపించుంటే మీ ఓన్లీ ఇదే కనిపిస్తుంది, నాకు మీ ఫేస్ కనిపిస్తుంది, సైడ్ నుంచి ఇంకోటి కనిపిస్తుంది. మనిషి జీవితం అలాంటిదే. నిజం కావాలంటే నిజం దేవుడికి తెలుసు, అది తెలుసుకోవాలంటే మీరు దేవుడు అవ్వాలా. ప్రేక్షకుడు కూడా దేవుడు అయినప్పుడు నిజం ఏంటో తెలుస్తుంది. నిజం అనేది లేదు. అన్ని అబద్ధాలు అయినప్పుడు అన్ని అబద్ధాలని నిజాన్ని ఒప్పుకోండి. నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకోవాలి. వాళ్ళ కథ ఎవరికి తెలీదు అనే విషయం ఒప్పుకోవాలి మీరు. ఇది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కథ కాదనడం ఏంటి? వాళ్ళ కథ ఎవరికి తెలుసు? వాళ్ళ కథ వాళ్ళకే తెలియదు అంటున్నాను కదా. ప్రూవ్ చేశా కదా ఇప్పుడు లాజికల్ గా. ఈ పాయింట్ ప్రూవ్ చేయడానికి నా కోర్టుకి వెళ్తే లాయర్ కూడా వాళ్ళ కథ, ఆ ప్రాంత వాసులు వాళ్ళ కథ, 50 సంవత్సరాల రాజకీయాలు అవును, వాళ్ళు చూసిన ఇన్సిడెంట్సే కథ అనుకుంటారు. వాళ్ళు చూడని ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి మీకెలా తెలుసు? అవన్నీ వాళ్ళు చూడని ఇన్సిడెంట్స్ అంటే కల్పితాలే ఇంకా అవన్నీ కాదండి. కాదండి, ఇప్పుడు ఎలా 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 తెలుసుకోగలరండి ఒక మనిషి కథని అంటున్నా. మీకు వైఫ్ ఉందా? ఉంది. అమ్మ నాన్నలు ఉన్నారా? లేరు. ఇద్దరికి. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న లేరు. నాకు అమ్మ నాన్న లేరు. ఓకే ఫైన్, సరే. అందరికి అమ్మ నాన్నలు ఉంటారు కదా, అందరికి పిల్లలు చనిపోయారు. లేరు అంటే చనిపోయారు. ఎగ్జాక్ట్లీ. మీ కథ మీ అమ్మ నాన్నలు కూడా పూర్తిగా తెలీదు. వాళ్ళు చూసినంత వరకే తెలుసు. మీ వైఫ్ కూడా పూర్తిగా తెలీదు. వాళ్ళు చూసినంత వరకే తెలుసు. అమ్మ నాన్నలకు తెలియకుండా ఎలా ఉంటుంది? జన్మనిచ్చింది వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ అమ్మ నాన్నలకు భార్యకు తెలీదు. భార్య నాతో వివాహం అయిన తర్వాతనే నా కథ ఏంటో తెలుస్తుంది, అంతవరకే. నా వెనకల గురించి భార్యకు తెలీదు. కరెక్టే. తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా? ఇక్కడ ఏం జరుగుతుందో మీ అమ్మ నాన్నలకు తెలుసా? ఇక్కడ మీ క్యారెక్టర్ ఏంటో మీ అమ్మ నాన్నలకు తెలుసా? ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే మీరు ఎవరినో ఒక ఇతను రేప్ చేశారు, చంపేశారు. అంత పెద్ద పాట నేను ఒక ద క్రిమినల్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే ఒక బుక్ ఉంది, చదవండి, మీకు అర్థం అవుతుంది. ప్రతి మానవుడు, ప్రతి మనిషి చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు. ప్రతి మనిషి రేప్ చేస్తాడు, ఏం కదా కెపాసిటీ ఉన్నాడు. అంటే ఒక రేపిస్ట్ వాడి పెరిగిన పరిస్థితులు కావచ్చు, వాడి సైకో అనాలిసిస్ కావచ్చు, ప్రతి మనిషి కూడా
ఇంకో మనిషి చేసే పనులన్నీ చేయడానికి కెపాసిటీ ఉన్నాడు అంటున్నాను నేను. కెపాసిటీ అంటున్నా, చేస్తున్నాడా లేదా అనేది వేరే విషయం. ఆ పొటెన్షియల్ ఉన్నాడు కాబట్టి సడన్గా మీకు ఒక పైత్యం వచ్చిందండి, ఒక 2 రేపులు చేసేసి మొత్తం కనిపించకుండా ఎరేజ్ చేసి వెళ్ళిపోయారు. ప్రపంచంలో ఎవరికి తెలియదు, రైట్? అది మీ నాన్న చూడలేదు, మీ అమ్మ చూడలేదు. ఇప్పుడు మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి? మీ అమ్మ నాన్నలు చూసిందే మీ క్యారెక్టర్ అని వాళ్ళు అనుకుంటారు. పైన చూస్తున్న దేవుడు తెలియని క్యారెక్టర్, పైన చూసి దేవుడేమో అమ్మ వీళ్ళు ఇద్దరిని రేప్ చేశాడు, మర్డర్ చేశాడు. దేవుడి దృష్టిలో మీరు రేపిస్టు, మర్డరరు. దేవా గారు రేపు పక్కన రేపు అంటే కాదండి. ఇది ఈ సంభవం పాసిబులా కదా చెప్పండి. ఓకే, పాసిబుల్ కదా, పాసిబుల్ కదా, రైట్? అదే నేనేమన్నానంటే ఎవరి కథ అయినా దేవుడికి తప్ప ఎవరికి తెలియదండి. దేవుడు అనేడు ఉంటే తప్ప. నేను ఇందాకే చెప్పాను, మీ జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని, ఒక సన్నివేశాన్ని మీకు కావాల్సినట్టే తిరగరాసుకుంటుంది మీ బ్రెయిన్, రీరైట్ చేసుకుంటుంది అని చెప్పినప్పుడు మీ కథే, మీరు నమ్మే కథే మీ కథ కాదు అంటున్నాను నేను. మీ కథగా మీరు 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 ఏదో ఉన్నారు. రమణ మహర్షి ఎవరు చెప్తారు కదా, అంతా మిథ్య, అంతా భ్రమ. అలా అయినప్పుడు ఇది వాళ్ళ కథే అని చెప్పడానికి నేను ఎవరినే? నేను దేవుడు కాదు కదా. ఎందుకంటే నాకు తెలియదు, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ప్రజలు అర్థం చేసుకున్నందుకు కూడా ఇంతే అంటున్నా. మీ వైఫ్కి మీ కథ ఎంత తెలుసో అంతకన్నా 1% కూడా ప్రజలు తెలియదు. నాకు తెలిసిన కథ ఈ ఎపిసోడ్లోనే చెప్తా. ఒక ఎపిసోడ్లో ఒక అంశం స్టార్టింగ్లోనే వస్తుంది అనమాట. అది కథ కాదండి, అది ఒక సంభవం. నాకు తెలిసినదే. జనాలు ఎవరికైనా వాళ్ళు చూసిన సన్నివేశాలు తెలుసుకుంటారు కానీ పూర్తి కథ ఎవరికి తెలియదు అంటున్నా. కాబట్టి నేను కథగా చెప్పాల్సినప్పుడు తెలిసినవి కొన్ని ప్రభావితం అవుతాయి, తెలియనిది కథ ఎందుకు చెప్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ అనేది ఒక ఎమోషన్ కోసం చెప్తాం. సేమ్ ప్రస్థానం ఎలా రాశానో, వెన్నెల ఎలా రాశానో, ఆటోనల్ సూర్య ఎలా రాశానో, రిపబ్లిక్ ఎలా రాశానో, రిసర్చ్ ఉంటుంది. ప్రపంచం వరల్డ్ బిల్డింగ్ అంటారు కదా. ఇప్పుడు బాహుబలికి కూడా రిసర్చ్ చేసి ఉంటాడు కదా ఆయన. బాహుబలికి కూడా కాదు, బాహుబలికే చాలా పెద్ద రిసర్చ్ అవసరం. అది ఎందుకు? ఇమాజినేషన్లో జరుగుతుంది ఆ రిసర్చ్ అంతా. మన జీవితానికి కథను దగ్గర చేయడం కోసం చేస్తాం రిసర్చ్. సంభవాలైనా సన్నివేశాలైనా మన 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 కల్చర్కి ఆ రిలవెన్స్ ఉన్నప్పుడే. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఒక ఆఫ్రికన్ అమెరికన్ క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను మీకు పొలిటికల్ సినిమా తీసి చూపించలేనుగా ఇక్కడ. ఎందుకు? తెలుగోడు అంటే ఇలా ఉండాలి, ఆ టైంలో ఉన్న తెలుగోడు అంటే ఇలా ఉండాలి, ఆ టైంలో రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండాలి. అవన్నీ ఎందుకు ఎత్తుకుతాం? అవన్నీ రిసర్చ్ నుంచే కదా వస్తాయి. ఎలా ఉండేవాళ్ళు అని ఎత్తుకుతాం. ఏం జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఉంటుంది 8th ఎపిసోడ్లో, 8th అయినా 7th ఎపిసోడ్ అనుకుంటా. ఏదో ఒక డిఎస్పీనో ఎవరు ఐ థింక్లోనో ఎక్కడో చూసినానండి ఒక ఇంటర్వ్యూ, బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ అది. అలా నేను ఊరే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ కోసం జనాల గురించి వింటుంటాను, నాయకుల గురించి వింటుంటాను, పాలిటిక్స్ గురించి. ఈవెన్ మీ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ ఉంది. మీ ఛానల్ కూడా ఇప్పుడు మీరు ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇలాగా ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఉందంటే విన్నాను, చాలా విన్నాను, రైట్? అండ్ రిపబ్లిక్ అప్పుడైతే ఆ సీన్ అండ్ అన్సీన్ అనే పాడ్కాస్ట్ ఒక్కటి వదలకుండా విన్నాను. అందులో చాలామంది పీపుల్ వాళ్ళ జీవితంలో ఇవన్నీ ఎందుకంటే మన జీవితం గురించి నేర్చుకోవడానికి, సమాజం గురించి నేర్చుకోవడానికి. ఆ రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా ఎప్పుడూ జరుగుతుంటుంది. నేను రాసే సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి ఆ ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఇంటర్వ్యూస్ చూస్తూ అవన్నీ చేస్తూనే ఉంటాను. ఒక మనిషి చెప్పిన, ఒక డిఎస్పీ చెప్పినది, ఒక మనిషికి గొడ్డలు ఇలా దింపేసి మూలుగుతున్నాడు, ఇలా ఉన్నాడు నేను వెళ్ళే టైంకి అని చెప్పిన ఒక ఇమేజ్ నాకు బలంగా ప్రభావితం చేసింది. నేను అక్కడి నుంచి ఆ ఇమేజ్ భలే ఉందరా, మనం ఒక మనిషి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చే టైంకి మెల్లగా ఇలా ముందు గొడ్డలుండి ఇలా రివీల్ చేస్తే భలే గ్రిప్పింగ్గా ఉంటుంది సీను అని ఆ ఇమేజ్ని మాత్రం నా సీన్ని ఎఫెక్టివ్గా చెప్పడం కోసం కలుపుకున్నా. కానీ అది అన్నీ రియలిస్టిక్గానే ఉంటాయి. ఇది నిజంగానే జరిగిందేమో మీరు ఎత్తుక్కుంటూ వెళ్ళారనుకోండి, దాని సోర్స్ చెప్పుకుంటూ పోవాలి నేను మీకు, ఇది నిజమే అని చెప్తే. అప్పుడు ఏమన్నా అర్థం ఉందండి? మీ జీవితమే నిజం కాదన్నప్పుడు నన్ను దబాయిస్తారంటే నిజం చెప్పు నిజమే అని చెప్పు. నేను అబద్ధం చెప్తున్నానంటే అన్నీ అబద్ధమే అని నిజం చెప్తున్నాను నేను నీకు. పాయింట్ అది కాదు. మన మనోభావాలు మన ఎమోషన్స్ ఆటలు ప్యూర్గా పెట్టుకొని ఆటలో ఒక ఉన్నత స్థానాన్ని వెతుక్కుంటూ మనందరికి కావాల్సినవన్నీ సంపాదించుకుంటూ ముందుకెళ్దాం. అదే సమాజం, అదే రాజకీయం. అది చెప్పడం కోసం నా జీవితము ఇతరుల జీవితం నిజమో అబద్ధమని పక్కన పెడితే ఈ దాంట్లో ఒక సందర్భం నేను చెప్తాను. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ చూడగా స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. ఓకే, నాకు ఒకటే అర్థమవుతుంది. ఫోన్లు వస్తాయి, అందరూ ఆశ్రమం హోటల్కి రండి, ఆర్సీఆర్ గారు 30 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయబోతున్నారు అనేది వస్తుంది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ నేను అనువదించుకుంటున్నా, అంటే అది నిజమా అబద్ధం అని పక్కన. చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రజాశాస్త్రం గురించి చెప్పు నాయుడు అంటే ఫోన్ కాలే జరగల.
ఈ రోజు నా దగ్గర 100 రూపాయలు బెట్ ఉందనుకోండి, చాలా మంది అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఫోన్ చేస్తుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఎందుకు ఫోన్ చేయలేదని చెప్తున్నా. అందుకే ముందే చెప్తుంది నేనేంటంటే మీ ఆన్సర్ చెప్తారు కానీ నాకు ప్రశ్న వినడం లేదు. మీ ప్రశ్న ఏంటో నాకు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పు రెడీ అంటే ఏం జరుగుతుంది రాజశేఖర గారు కాదండి, ఎంఎస్ రామిరెడ్డి. అదే నేను అనుకుంటా రామిరెడ్డి. సరే, కృష్ణమనాయుడు వచ్చేసి ఎంఎస్ రామిరెడ్డి మీరు అనుకుంటున్న అబద్ధం, నా అబద్ధంలో మీరు అనుకుంటున్న అబద్ధం, మీరు సృష్టించిన కృష్ణమనాయుడు వచ్చేసి రామిరెడ్డి అని ఫోన్ చేస్తాడు. నా దృష్టిలో కృష్ణమనాయుడు చంద్రబాబు నాయుడు అయితే, రామిరెడ్డి వచ్చి వైఎస్ రాజశేఖర. ఎందుకు అలా అనుకోవాల్సి వస్తుంది మీరు? అంటే ఆ రోజు జరిగిన సంఘటన, మీరు ఆశ్రమ హోటల్ అంటే ఆ రోజు జరిగిన వైస్రాయ్ హోటల్ అంటే ఇక్కడ జరిగిన అబద్ధమా నిజమని బట్టే ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు చెప్తున్న కృష్ణమనాయుడు గారు, ఆ రోజున రామిరెడ్డి అంటే నేను అనుకుంటున్న రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం స్టెప్ తీసుకోమంటే ఎలా అంటే నువ్వు ఈ విషయంలో నన్ను సలహా అడగడం మంచిది కాదు, ఈ సలహా నీకు మంచిది కాదు, అర్జునుడు కర్ణుడు సలహా అడిగినట్లు ఉంటుంది. ఈ విషయంలో ఆర్సీఆర్ గెలిచినా నేను సంతోషిస్తా, నువ్వు గెలిచినా. ఆ డైలాగ్ పర్ఫెక్ట్ గా కాయిన్ చేయండి. నాకు అజ్ఞానానికి గూడు కట్టే అంత ఇష్టం ఆ డైలాగు. మీరు చెప్పిన డైలాగు ఎంత అందంగా ఉంది అనిపించిందో, ఇది కూడా భలే కుదిరిందే అనిపించింది నాకు. ఏంటంటే ఓ పక్కన ఆర్సీఆర్ అభిమానిగా, ఎందుకంటే కాలేజ్ డేస్ లో ఆయన ఆర్సీఆర్ అభిమాని, ఓ పక్కన ఆర్సీఆర్ అభిమానిగా, ఇంకో పక్కన నీ స్నేహితుడిగా, యుద్ధమేమో మీ ఇద్దరి మధ్య కదా. మీ ఇద్దరులో ఎవరు గెలిచినా సంతోషిస్తాను, చివరి యుద్ధం నాతోనే కాదు, ఎవరు గెలిచినా సంతోషిస్తాను, ఎవరు ఓడినా బాధపడతాను. కానీ మీ ఇద్దరులో ఎవరు గెలిచినా తర్వాత యుద్ధం నాతోనే. కరెక్ట్. మీరిద్దరు సెమీఫైనల్స్ ఆడుతున్నారు, ఫైనల్స్ నాతో అన్నాడు, రైట్? కరెక్ట్. ఇందులో ఎంత కథ ఉందండి. నాకు రాజమౌళి గారు లాగా మైసభని ఏమంటున్నానంటే, ఆయన కథ మొత్తం చెప్పేసి సినిమా చూపిస్తారు. కథ మొత్తం ముందు చెప్పేస్తాడు ఆయన, చెప్పేసి ఇప్పుడు రండి సినిమా చూడండి అంటారు. నాకు అలా ఓపెన్ చేయాలనిపించింది మైసభని. కరెక్ట్. అందుకోసం నేను వెతుక్కుంటూ దానికి తగినట్టు సృష్టించిన అబద్ధం అది. నా దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఈరోజు ఎవరన్నా అడిగారు అనుకోండి, నన్ను మీరే అడిగారు, ఏమండి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేశారా ఆ రోజు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఫోన్ చేసి ఉండరండి అని పెడతాను. చేసి ఉండరండి అన్లెస్ ఆయనే వచ్చి చెప్తే కూడా అది నిజం అబద్ధం మనకు తెలియదు, వాళ్ళకి తప్ప. అప్పుడు మేబీ చేశారేమో అనుకుంటా. ఇంకెవరు చెప్పినా నేను నమ్మను. కానీ నేను ఎందుకు ఆ అబద్ధాన్ని చెప్పాను మీకు? నా కథలో ఉన్న నిజాన్ని చెప్పడానికి, నా కథ దేని గురించో చెప్పడానికి. అదే కన్ఫ్యూజన్. చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేశారా? అది అబద్ధమే, చేయలేదు అని చెప్తారు. అందుకనే అబద్ధమే. చేశారా? జరగలేదని కదా. చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకున్నా, అది ఒక అందంగా కనిపించింది. అందంగా కనిపించి ఎప్పుడైనా మనకు పాత స్నేహితుడు ఎప్పుడు గుర్తొస్తాడు? మన క్రైసిస్ లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, క్రైసిస్ లో. ఈ పాత్ర జీవితంలో మాక్సిమం క్రైసిస్ ఎప్పుడు ఫేస్ చేశాడని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు నాకు ఓకే, రాజకీయ జీవితమే తుడుచుకుపోయే ఒక పరిస్థితుల్లో తనతో పాటు రాజకీయంగా ఎదిగినోడే ఎనిమియోడు. అరే ఒక 2 నిమిషాలు నువ్వు శత్రువేరా, నేను మన ఇద్దరం కొట్టుకుంటావురా, పక్కన పడి మనం ఒకప్పుడు ఫ్రెండ్సే కదా వై. ఈ పరిస్థితి నువ్వేం చేస్తావు? నువ్వు పాలిటిక్స్లోనే కదా ఉన్నావు. మన ఇద్దరం చెస్ ప్లేయర్స్ అండి, ఇద్దరం ఒకరితో ఆడుకుంటూ ఛాంపియన్స్ అవుతూ వచ్చాం, రైట్? నేను సెమీఫైనల్స్ ఆడుతున్నాను ఇంకొక మనిషితో. అరే ఈడు భలే మూవులు పడ్డాను రా, ఇరుక్కుపోయాను, నేను ఉచ్చులో ఇరుక్కుపోయా. మామ నువ్వేం చేస్తావురా ఇక్కడ, గేమ్ ఎట్లా ఆడతావురా నువ్వు అని అడుగురా. పోరా, నువ్వు నెక్స్ట్ ఫైనల్స్ నాతోనే కదా, నీకెందుకు చెప్తారా నేను అంటూనే కొంచెం ఏమో నాకు అది కాదురా, నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఆడితే గెలిచిపోతావు అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు, రైట్? దాని ఉద్దేశము నువ్వు ఆయన ఓడించమని కదా. ఆయన కూడా అభిమానమే, ఈడు స్నేహితుడిగా ఎంత ప్రాణం ఆయన, ఇదో ఒక ఎమోషను, అభిమానిగా అదే ఎమోషన్ తిని కూడా. ఎవడు దుబ్బుడు వాడు దుబ్బించుకోవాలన్నాడు అంతే. పాయింట్ నేను చాలా ఇదిగా మాట్లాడుతున్నానండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలండి. నా లాంగ్వేజ్ వదిలేసి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, బాబులు దానిలో ఇరుక్కుపోకండి, ఆ ఉచ్చుల్లో మీరు ఇరుక్కుపోకండి. ఇది నిజం అబద్ధం అనే ఉచ్చుల్లో ఇరుక్కుపోకండి. అందులో ఒక ఎమోషన్తో రండి, మనందరం ఒకటిగా ఒక కుటుంబంలాగా చూసి ఎంజాయ్ చేద్దాం ఈ మహాభారతాన్ని. మహాభారతంలోనే ఈడ కులాల రంగు పులిమి, కులాల చిచ్చు రంగు నేను బులుంకోలా, నేను బులంలా, మీరు బులుకొని తిరుగుతున్నారు. కులాల రంగు పులుంకోంది నేను ఒకనే.
అంతేనంటారా? ఈ డిస్కషన్ లో ఈ సినిమాలో కులాల చిచ్చు రగిల్చే ప్రయత్నం చేయడం లేదా దేవకట్ట గారు? కులాల చిచ్చు మీద ఉచ్చపోయడానికి తీసింది. అంతేనంటారా? కులాల చిచ్చు మీద ఉచ్చపోయడానికి పెట్టుకోండి మీరు. చాలా పెద్ద స్టేట్మెంట్. వేసేయండి క్లిక్ బైట్. ఓకే, కులాల చిచ్చు మీద ఉచ్చపోస్తున్న దేవకట్ట అని పెట్టి దేవకట్ట ఇదే. ఎందుకంటే ఇక్కడ రెడ్లను చూపించారు, అందరిని చూపించానండి, కమ్మలను చూపించారు. కాపురాన్ని కట్టగలదు. కమ్మ కన్నా రెడ్డి అంటే రాజకీయంగా పెత్తనం చేసేది రెడ్లు, వ్యవసాయం చేసుకొని పొలం దున్నుకొని బతికేది కమ్మ. అంటే ఒక లవ్ మ్యారేజ్ విషయంలో అసలు క్యాస్ట్ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు తోకలో? మీరు ఎందుకు చూపిస్తున్నారు దీంట్లో? అసలు నాకు మీరు పెట్టారు దీంట్లో సినిమాలో చూపిస్తున్నారు. ఎందుకు పెట్టారంటే మీరు చూపించాలి కాబట్టి చూపించాలి. నాకు తోక అయితే లేదు, నాకు తోక అయితే లేదు. లేదు, ఇంకోటి ఉంది, నాగరాజు. తెలుగు వాళ్ళలో ఎంత మంది తోకలు పెట్టుకొని తిరుగుతున్నారు? మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు వచ్చిన నష్టం ఏంటి? దేవకట్ట గారికి వచ్చిన నష్టం ఏంటి? నాకు నష్టమేం లేదు. మరి ఈ సినిమాల్లో కులాల చిచ్చు రగలితే దీనికి కులాల చిచ్చు పెడుతూ సినిమా అనే ఒక రంగు పులుముతున్నారు దీనికి. నేను పెట్టట్లా చిచ్చు మీద వచ్చబోస్తున్నా అని చెప్తున్నాను. అది దొరికింది అనుకుంటా, పోండి మీకు దొరికింది. ఇక్కడ నాకు అర్థం కాదు రెడ్లను అంటే నేను ఎవరి మీద అబ్యూజివ్గా చెప్పలేదండి. ఎందుకంటే మీరు ఆ కుల భావజాలం ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి ప్రతి కులంలోనూ, కుల భావజాలానికి అతీతంగా ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి ప్రతి క్యారెక్టర్లో. మెయిన్ లీడ్సే వాళ్ళిద్దరి మీద ఒకరినొకరు కులం మీద జోకులు వేసుకునేది, ఒరే కులం మీద మీరు కొట్టుకునేది నరుక్కునేది మాకు జోకు అని కుల జాడ్యంలో ఇరుక్కుపోయిన వాళ్ళని వెక్కిరిస్తున్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు కుటుంబంలో కూడా ఇప్పుడు కృష్ణం నాయుడు కుటుంబంలో కూడా వాళ్ళ మనం వ్యవసాయం చేసుకొని బతికే కుటుంబం రామదు, నువ్వు రాజకీయాలు అంటే చదువు ఎందుకు రా, వ్యవసాయం పాయింట్ అర్థమైందా మీకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనే మాటే ఫ్రెండ్ అంటున్నాడు, కానీ మీరేంటి రెడ్డి అన్నప్పుడు మాత్రం మీకు అఫెన్స్, ఇంట్లో వాళ్ళు అంటే అఫెన్స్ కదా. కానీ ఇక్కడ రామిరెడ్డి, మీరు అనుకుంటున్న రామిరెడ్డి కుటుంబమే రెడ్లు కాదు అంటే, నేను అనుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ గారి రెడ్లు కాదు అని చూపించే ప్రయత్నం అయితే దీంట్లో జరిగింది కదా. ఎవరు చెప్పారు? ఎక్కడ జరిగింది? ఓకే, వాళ్ళ బాంబుల శివారెడ్డి క్యారెక్టర్ ఉంది. ఎక్కడ జరిగింది? బాంబుల శివారెడ్డి క్యారెక్టర్లో వచ్చినప్పుడు నేను ఎలా తెలుసా, మా నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు. మీరు ఆ డైలాగ్స్ చెప్పకూడదు ఇప్పుడు. రైట్ ఆ డైలాగ్ లో ఉంటుంది, నమ్ముకున్నాడు, కులం వేరే వాళ్ళకి ఇవ్వడం కొంత ఇదైంది. చెప్తానండి, మా తాత క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాడు, మా నాన్న మా ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయింది. రైట్, నేను అక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినప్పుడు పక్కన వాళ్ళు ఏంటంటే సేమ్ కులం వాళ్ళు కూడా వీళ్ళు కలిసిపోయారబ్బా, మా ఊర్లోనే ఉంది, ఆ ఏరియా అంతా అలాగే ఉంటుంది, ఆ ఏరియా నుంచి అది చెప్తాడు ఆయన. అలా దూరం చేసేవాళ్ళు రా మమ్మల్ని అని చెప్తాడు. అందులో ఒక ఎమోషన్ ఉంది కదా, అది తప్పు కదా, తప్పనే కదా చెప్తున్నాడు ఆయన. నేను దేవకట్టగా అదే మీరని చెప్తున్నారు, ప్రజల భావన మరోలా వెళ్ళే అవకాశం. అది కుల జాడ్యం మీద పోస్తున్న వచ్చే కదా, అది కరెక్టే కదా, మంచి పనే కదా. విజయవాడ ఎపిసోడ్ మనకు వచ్చినప్పుడు ఆడ అర్థమయ్యే పరిస్థితిని మనం తీసుకుంటే కాపు కులాన్ని తక్కువ చేసినట్లుగా చూపించినట్లు అవుతుంది. అక్కడ మీకు ఎందుకు అనిపించింది అలాగా? అది మీకు ఎందుకు అనిపించింది అలాగా? పూర్తిగా చూసి మాట్లాడుతున్నారా? అక్కడ మర్డర్ జరుగుతుంది, అది మీ స్టేట్మెంట్, అది రాంగ్ స్టేట్మెంట్, అది అంతేనంటారా? రాంగ్ స్టేట్మెంట్. సార్ సినిమా వచ్చిన తర్వాత చూడండి, సినిమా నేను హీరోని ఫాలో అవుతూ వెళ్ళా, రైట్? సో అదే చెప్తున్నా కదా, మాయాసభ ఈజ్ అన్ అవెంజర్స్. ఒక డజన్ మంది హీరోయిక్ క్యారెక్టర్స్ లైఫ్స్ చూస్తూ పోతుంటారు మీరు. అది సెకండ్ సీజన్ కావచ్చు, థర్డ్ సీజన్ కావచ్చు, ఇప్పటి వరకు రాని నెక్స్ట్ వస్తాయి. ఇప్పటి వరకు మేబీ ఒక ట్రాక్ లో రావాల్సిన హై రాలేదనుకోండి, నెక్స్ట్ సీజన్ లో చూస్తారు. అది ఎందుకంటే అంతా మొత్తం ఒకేసారి చెప్పలేం కదా. మనిషి జీవిత చరిత్ర 3 గంటలు చెప్పలేనప్పుడు 12 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటూ, ఒక మహాభారతం లాంటి క్యారెక్టర్స్ ఉంటూ, ఒక పెద్ద కుటుంబ కథ చెప్తున్నప్పుడు ఎవరెవరి అన్ని జరుగుతాయి అంటే అన్ని ఒకసారి రావు, అన్ని ఒకసారి. రిపబ్లిక్ తీసుకున్నా, మయసభ తీసుకున్నా కులాల కుంపటే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మయసభలో కూడా అంతే కదా. లాస్ట్లో కొల్లేరును తెల్లేరు చేశారు. తెల్లేరు సమస్య ఇదైపోయిన తర్వాత బ్యూరోక్రటీ ఐఏఎస్ అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడితే, ఇన్నాళ్ళు మీ కులమోళ్ళు 40 ఏళ్ళు వెళ్ళారు, ఇప్పుడు మా కులమోళ్ళు వెళ్తే అన్నట్టు ఆడ వచ్చిన తర్వాత ఆ కులపు వాళ్ళే అతను చంపేస్తారు, లాస్ట్ హీరోని చంపేస్తారట. అక్కడ కుల జాడ్యమే కనిపిస్తుంది, ఇక్కడ కుల జాడ్యమే కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ ఈ షో కులం గురించి కాదు, కులాన్ని తీసేసి క్యారెక్టర్ లేవు మన జీవితాల్లో ఎక్కువ మ్యాక్సిమం. రైట్ పాయింట్ ఈజ్ ఆ క్యారెక్టర్తో పాటు వస్తుంది. ఒక క్యారెక్టర్ అంటే ఏంటి, దాని చుట్టూ ఉన్న సోషియో ఎకనామికల్ కండిషన్స్ డిఫైన్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉంటుంది. నా కథలు నా సినిమాలు ఎందుకు నేను కొంచెం మనం రియలిస్టిక్ అంటే రిలేటబుల్గా, ఇది మన చుట్టూ జరిగే కథే అనే ఫీలింగ్ రావడం కోసం ఇవన్నీ ఎంచుకుంటాం, రైట్? అది ఒక అండర్ కరెంట్ లాగా వస్తుంటుంది షోలో.
షోలో వచ్చేసి గ్రాండ్గా జరిగిన ఒక రాజకీయ చైతన్యం గురించిన కథ. ఇప్పుడు మీరు ఏమంటారంటే మీరు సిమెంట్ వేసి ఎందుకు వేశారు, ఇసుక ఎందుకు కలిపారు, ఇవన్నీ కలిపితేనే బిల్డింగ్ అవుతుంది అక్కడ. అందులో భాగమే వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అది. కృష్ణనాయుడు లవ్ స్టోరీ కావచ్చు, రామరెడ్డి లవ్ స్టోరీ కావచ్చు, అదంతా కల్పితమే అనుకోవచ్చు మనం. అన్ని కల్పితలే, అంతే కదా, మొత్తం కల్పితం అంటుంటే. ఓకే, మరి విజయవాడలో ఒక మర్డర్ చూపిస్తారు కదా మీరు, అది దారుణంగా నరికి మర్డర్. అయితే చివరి మర్డర్ వరకు ఏ విధంగా జరిగాయి అక్కడ, రాజకీయ ప్రేరితమైన కుట్రపూరితంగా జరిగిన మర్డర్లను చూపించారు దీంట్లో ఏమన్నా? ఎందుకు చూపించాలి, అన్ని ఎందుకు చూపించాలి? నేను మీరు చూపిండి, నాకు అన్నీ అవసరం లేదు కదా, మేము సినిమాలు తీయట్లేదు. నా కథలో నా ఎమోషన్ చెప్పడం కోసం ఏం అవసరమో ఏదైనా. ఇప్పుడు గాంధీ 70 ఏళ్ల జీవిత చరిత్రలో కూడా ఆయనకి ఏం అవసరమో అది తీసుకున్నారు. మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేయడానికి అవసరమైనవి మధ్యలో కలుపుకుంటూ వెళ్ళారు. అబద్ధాలు నిజం అబద్ధం కలిపితేనే కథ అవుతుందండి. కానీ నేను చూసిన దాంట్లో నాకు తెలిసి రాయలసీమలో భోగమేళ లేవు, ఈ దాంట్లో భోగమేళ చూపిస్తారు మీరు. రాయలసీమలో సురభి నాటకాలు నా కథలో తీసుకొచ్చుకున్నా. రైట్, మయసభ సినిమాను దాదాపు 3 సినిమాలు నిడివిగలంత సమయం, దాదాపు 9 ఎపిసోడ్ అంటే 6 గంటల పాటు నిడివి ఉంది అని అంటున్నారు అనమాట. మరి దీంట్లో ఏమేమి చూపించబోతున్నారు ఏంటి అనేది ఏమైనా రివీల్ చూస్తే మీరు చూడండి, ఏమేమి చూపించారు, ఏమేమి చూపించబోతున్నారని ముందు చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఏమి ఉంటుందండి. అంటే పార్ట్ 2 మళ్ళీ ఉండబోతుంది. టీజర్ ట్రైలర్ చూపించాం కదా, టీజర్ ట్రైలర్ మీకు ఏంట్రా అంటే ఇది ఉంది మా బఫే ఇక్కడ అని చూపించాము. అంటే కొంచెం లడ్డు, కొంచెం బిర్యానీ అట్లా. సో ఆ ట్రైలర్ టీజర్లు ఏం చూసారో దాన్ని ఎక్స్టెండెడ్ డ్రామానే మీరు షోలో చూస్తారు. ఇక్కడ ఇంకేమైనా మిస్ అయినా అనిపిస్తే మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఢిల్లీ ఎపిసోడ్లు ఎందుకు తెచ్చారు మళ్ళీ మీరు? తెలుగు రాష్ట్రాల తెలుగు కుటుంబంలో జరిగిన రాజకీయ చైతన్యం అంటే ఢిల్లీ లేకుండా ఎలా అవుతుందండి? ఓకే ఓకే, ఢిల్లీ పెద్దల నుంచి కూడా అంటే ఇందిరాగాంధీ ఎపిసోడ్ మీరు అదే ఐరావతి బస్సు. ఈ కథ ఏంట్రా అంటే ఒక ఊరు, ఒక పల్లె జీవితం నుంచి ఢిల్లీ దర్బార్ వరకు కనెక్ట్ చేసే ల్యాండ్స్కేప్. అది ఫస్టే ఫిక్స్ అయ్యాం, అన్ని లేయర్లు కనిపించాలా, ఒక అద్దల్లా కనిపించాలా ఆ రోజున్న లైఫ్, క్యారెక్టర్స్ ఇవన్నీ. అది మనం అంటే ఒక టాప్ వ్యూలో మన కుటుంబ కథ చూసినట్టు ఉండాలి ఇది అని. ఎమర్జెన్సీ రోజులను కూడా, ఎమర్జెన్సీ రోజులను ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక డ్రామా ఉన్నప్పుడు క్యారెక్టర్లు యాక్టివేట్ అవుతాయి. ఓకే, యాక్టివేట్ అయినప్పుడు కథ కదులుతుంది. ఓకే, బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా. దానిలో క్యారెక్టర్స్ ఇవాల్వ్ అవుతుంటారు, పరిస్థితులు వాళ్ళు మలుస్తుంటారు, పరిస్థితులు వాళ్ళని మలుస్తుంటాయి, అదే కథ. సో దాంతో తీసుకున్న చాయిసెస్ ఇవన్నీ. సో పార్ట్ 1 గా అంటే మయసభ పార్ట్ 1 గా తీసుకున్నప్పుడు 9 ఎపిసోడ్లు వస్తే పార్ట్ 2 తీసే అవకాశం ఏమైనా ఉందంటారా? మీరు తీనిస్తే. నమస్కారం సార్, మీకు కావాలా వద్దా చెప్పండి, దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు తెలుగు నేపథ్యం అంటే తెలుగు అంటే మన ఉమ్మడి రాష్ట్రాల గురించి సంబంధించిన కథనం అనుకోవచ్చు, ఇది మనం కొంత కల్పిత పాత్రలు ఏదో అనుకోవచ్చు. అయితే ఇదే కథ తమిళము, కన్నడ మరాఠీ తీసినప్పుడు అక్కడ ప్రజల ఆదరణ వస్తుందని అనుకుంటున్నారా? ఇదే మన కథగానే చెప్తున్నాం వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ఆదరణ అక్కడ వస్తుంది అనుకుంటున్నారు. వస్తుందని బలంగా మా సోనీ వాళ్ళు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా. ఎందుకంటే రాజకీయము సన్నివేశాలన్నీ కూడా అన్ని చోట్ల రిలవెంట్ అవుతాయి. మీకు ప్రస్థానం హిందీలో తీసేటప్పుడు సంజయ్ దత్ ఏమో ఇది బీహార్లో ఒక పొలిటికల్ ఫ్యామిలీ కదా అని దబాయించుకునేవాళ్ళంట. వాళ్ళ వైఫ్ ఏం లేదు యూపీలో పొలిటికల్ ఫ్యామిలీ కదా అని. ఇటు చెన్నైలో ఫ్రెండ్స్ ఎవరు నుంచి భలే పట్టావా మా తమిళనాడు పొలిటికల్ ఫ్యామిలీ కదా. అది మయసభ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జాతులకి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ చుట్టుపక్కల జరిగే కథగానే కనిపిస్తుంది. ఫైనల్గా మయసభ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఏమి లేదండి, మన కుటుంబ కథని కుటుంబ కథా చిత్రంగా చూసి అందరూ కుటుంబ సభ్యులందరూ ఎంజాయ్ చేసి ఆస్వాదించాలని, అనవసరమైన కాంట్రవర్సీల్లో మీ బుర్రను పాడు చేసుకోకుండా ప్రస్థానం చిన్నింటి కథగా ఎలా ఎంజాయ్ చేశారో 100% అంతే ప్యూరిటీతో, అంతే బ్యాలెన్స్తో, అంతే రెస్పెక్ట్తో, డివోషన్తో మీరు అభిమానించే ప్రతి నాయకుడిని నేను అభిమానిస్తున్నాను కాబట్టి ఈ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఆ పర్స్పెక్టివ్లో చూడండి. కథ మానవీయంగా ఉండాలి అంటే ప్రతి హీరోలోనూ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్లో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. అన్నిటిని దాటడం కోసం హీరో గెలిచినప్పుడు మనకు ఒక హై రావడం కోసం కొన్ని బలహీనతలు పెడతాము. అట్లా అవన్నీ వాటిని మీరు పట్టించుకోకుండా మీరు ఆరాధించే హీరోల హైని, వాళ్ళ జర్నీని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు ఎన్రిచ్ అవ్వాలని తీసిన ప్రయత్నం ఇది. ఇది ఒక పొలిటికల్ డ్రామాగా తీసుకున్నా కూడా ఇదంతా 2010 వరకు ఉన్న రాజకీయాలతో ఏమన్నా ఆపే ప్రయత్నంతో 2020 వరకు జరుగుతున్న కొన్ని సందర్భాలు తీసుకొని అది కూడా మీరు ఆపితే అవుతుంది, మీరు కావాలంటే వస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము ఆపము, మీరు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవగడ్డ గారు. ఫైనల్ గా నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఆగస్టు 7న సోనీ లీవ్ ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చే మయసభ వెబ్ సిరీస్ సినిమా రిలీజ్ తర్వాత సినిమా నుంచి వచ్చే వివాదాలను
ఎదుర్కోవడానికి డైరెక్టర్ దేవకట్ట గారు ఎలాంటి సంసిద్ధతతో ఉన్నారో మనం కూడా వేచి చూద్దాం.